హే ఇన్వెస్టర్స్, వింటేజ్ కాఫీ టేస్ట్ చాలా బాగుంటుందేమో, అందుకే వాళ్ళ సేల్స్ కూడా అంతే బాగా పెరుగుతున్నాయి. మీరు ఎప్పుడైనా వీళ్ళ బ్రాండ్ని మార్కెట్లో చూసారా? లేదు కదా. వీళ్ళు ఆపరేట్ చేసేది బీ సెగ్మెంట్లో, బీ సెగ్మెంట్లో కాదు. Q4 కాన్కాల్లో మేనేజ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. వాటితో పాటు బిజినెస్ మోడల్, ఫైనాన్షియల్స్, వాల్యుయేషన్స్, రిస్క్లను కూడా డిస్కస్ చేసుకుందాం. ముందుగా కాన్కాల్ విషయానికి వస్తే, మేనేజ్మెంట్ గైడెన్స్ అండ్ అవుట్లుక్ విషయానికి వస్తే, కెపాసిటీ చూడండి, జనవరి 2025లో 4500 మెట్రిక్ టన్ పర్ ఇయర్ ఉండింది. అది కాస్త 6500 మెట్రిక్ టన్ పర్ ఇయర్ అయింది జనవరి 2025లో. ఇప్పుడు FY26లో ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. 6500 మెట్రిక్ టన్ పర్ ఇయర్ నుండి 11000 మెట్రిక్ టన్ పర్ ఇయర్ అయింది. సో ఈ కెపాసిటీ Q1 FY27 నుండే మొదలు కాబోతుంది. Q1 FY27లో ఫుల్ కెపాసిటీ రన్ అవ్వదు. Q2 నుండి మాత్రం ఫుల్ కెపాసిటీ రన్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఇంకా గైడెన్స్ విషయానికి వస్తే, వీళ్ళు సేల్స్ గైడెన్స్ ఇవ్వరు. ఓన్లీ ఎంత మెట్రిక్ టన్ బిజినెస్ చేస్తారు దానిపైన మాత్రమే వీళ్ళు గైడెన్స్ ఇస్తారు. ఒకవేళ 95% యూటిలైజేషన్ జరిగితే 10,200 నుండి 10,400 మెట్రిక్ టన్ పర్ ఇయర్ వీళ్ళు బిజినెస్ చేయబోతున్నారు. ఒకవేళ రియలైజేషన్ అంటే దాదాపుగా ఒకవేళ కాస్ట్ మనకు రెవెన్యూ ఇంకొంచెం 2-3% ఎక్కువ పెరిగితే, ఎందుకంటే కాఫీ బీన్స్ పడుతున్నాయి, రేట్లు పడుతున్నాయి కాబట్టి అక్కడ మన రియలైజేషన్ జరిగితే 2-3% ఇంకా బిజినెస్ ఎక్కువగా అవుతుంది. సో FY27కి నేను క్యాలిక్యులేట్ చేసిన రెవెన్యూ 900 crores, ఆల్మోస్ట్ ఇప్పుడు 550 crores ఏదో చేసినట్టున్నారు. సో ఆల్మోస్ట్ ఒక 60-70%, సో రఫ్లీ 50-70% మధ్యలో వీళ్ళ రెవెన్యూ గ్రో అవ్వబోతుంది FY27లో. బేస్ కేసులో అయితేనేమో 2% రియలైజేషన్, బుల్ కేసులో అయితే 1000 crores దాకా కూడా వెళ్ళిపోవచ్చు. సో వీళ్ళు డ్రైడ్ కాఫీ ఎక్స్పాన్షన్లో వీళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. డ్రైడ్ కాఫీ ఎక్స్పాన్షన్ అంటే వీళ్ళకి హై మార్జిన్ ఉన్న బిజినెస్. వీళ్ళు FY28 నుండి వీళ్ళకు కాంట్రిబ్యూట్ చేయబోతుంది డిఎఫ్సి సెగ్మెంట్లో. రెవెన్యూ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ డిఎఫ్సి డ్రైడ్ కాఫీ ఒకవేళ కాంట్రిబ్యూట్ చేస్తే, ఇప్పుడు 550 crores ఉన్న రెవెన్యూస్ ఇన్ ఫ్యూచర్లో 3x అంటే ఆల్మోస్ట్ 1500 crores దాకా కూడా కాంట్రిబ్యూట్ అవ్వబోతున్నాయి. సో హై 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 గ్రోత్ ఉన్న స్టాక్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి మేనేజ్మెంట్ కాల్ని చూడండి. ప్రతి వీళ్ళ స్టెప్ని మీరు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే హై మార్జిన్లో హై గ్రోత్ ఉన్న స్టాక్స్లో ఎప్పుడు ఏదైనా చిన్నగా జరిగినా కూడా ఖచ్చితంగా చాలా ఎక్కువగా పడిపోతుంది. మీరు ఈ మధ్యలోనే చూసుంటారు, జీనా సీకోలో 20% ఎలా పడింది. ఒక చిన్న చేంజెస్ అంటే వాళ్ళు ప్రాపర్గా టైంకి రిజల్ట్స్ పోస్ట్ చేయకపోతేనే 20% పడింది. మీరు అర్థం చేసుకోవచ్చు. హై గ్రోత్ స్టాక్స్ ఎప్పుడు కూడా చాలా డేంజరస్. చాలా జాగ్రత్తగా చూడండి, మేనేజ్మెంట్ గైడెన్స్ని అర్థం చేసుకోండి, అప్పుడు మాత్రం వీటిని ప్లే చేయగలుగుతారు. ప్లీజ్ ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా Q4 రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికి చాలా బాగా రిజల్ట్స్ వచ్చాయి. ఫుల్ ఇయర్ రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. Q4 రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. ముందుగా ఇయర్లీ పర్ఫార్మెన్స్ చూద్దాం. సేల్స్లో 309 crore మార్చ్ 2025లో చేస్తే, మార్చ్ 2026లో 553 crore చేశారు. ఆపరేటింగ్ ప్రాఫిట్కి వచ్చేసరికి 53 crores ఉంటే 100 crore చేశారు, ఆల్మోస్ట్ డబుల్. మార్జిన్స్ కూడా ఎక్స్పాండ్ అయ్యాయి 17-18%. మీరు దాంతోపాటు మనం క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ చూసినా కూడా, మార్చ్ 2025లో 100 crores చేస్తే 165 crores మార్చ్ 2026లో చేశారు, అంటే ఆల్మోస్ట్ 60% గ్రోత్. ప్రాఫిట్కి వచ్చేసరికి 19 crores ఉంటే 31 crores, ఆల్మోస్ట్ అది కూడా 50% పైనే పెరిగింది. సో సేల్స్ బాగా గ్రో అయ్యాయి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, మార్చ్ 2020 నుంచి చూసినా కూడా. అండ్ రీసెంట్ ఇయర్ కూడా చాలా బాగా గ్రోత్ ఉంది. సో మనం ఓవరాల్గా ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. కాన్కాల్లో ఇన్వెస్టర్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు. మేజర్గా కరెంట్ జరుగుతున్నటువంటి USA ఇరాన్ వార్ రిలేటెడ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అని చెప్పేసి. వీళ్ళు చెప్పింది ఏంటంటే, వీళ్ళ మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే, వీళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు చేసే బిజినెస్ మిడిల్ ఈస్ట్లో కాదు, వీళ్ళు చేస్తున్నదంతా బిజినెస్ సెంట్రల్ అమెరికా, యూరోప్, యాజ్ వెల్ as ఆఫ్రికాలో, సౌత్ ఈస్ట్ ఏషియా, రష్యాలో చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. ఇంకా రెండో క్వశ్చన్ వచ్చేసరికి, కమాడిటీ ప్రైసెస్ తగ్గాయి. అంటే వీళ్ళ కమాడిటీ వచ్చేసరికి కాఫీ బీన్స్ తీసుకొని వీళ్ళు తయారు చేస్తారు కదా కాఫీ పౌడర్ని. సో వాటి వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని చెప్తే, వీళ్ళకి ఇప్పటికైతే ఇబ్బంది లేదు. కాఫీ ప్రైసెస్లో ఎలాంటి ఇబ్బంది లేదు, సేమ్ అదే ప్రైసెస్కి అమ్ముతున్నారు. వీళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ ప్యాకేజింగ్ ప్రాబ్లం. ఆ ప్యాకేజింగ్ కూడా స్లైట్లీగా పెరుగుతుంది, దాన్ని కస్టమర్కి పాస్ ఆన్ చేస్తున్నారు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ కెపాసిటీ యూటిలైజేషన్ గురించి, సేల్స్ ఆర్డర్ పైప్లైన్ గురించి వచ్చాయి. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఆల్మోస్ట్ 95% కెపాసిటీ యూటిలైజేషన్ చేస్తారు.
ఎందుకు 100% చేయరంటే 15-20 డేస్ వీళ్ళకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఉండాలి కదా! అందుకొరకు మెషినరీ సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కొరకు తీసేస్తే 95% చేస్తారు. Q1లో బాగానే ఉంటుంది. కాకపోతే Q2 ఆన్వర్డ్స్ FY27 Q2 ఆన్వర్డ్స్ ఫుల్ కెపాసిటీ యుటిలైజేషన్ ఉంటుంది. అంటే దాదాపుగా 10,200-10,400 మెట్రిక్ టన్స్ చేస్తారు. వీళ్ళు సేల్స్ ఆర్డర్స్ పైప్‌లైన్ గురించి ఇవ్వలేదు. వీళ్ళకు మంచి కస్టమర్స్ ఉన్నారు. ఫ్యూచర్ విజిబిలిటీ బానే ఉంది. 10,200-10,400 బిజినెస్ చేస్తామని చెప్తున్నారు. రియలైజేషన్ గురించి కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. 25-30% లోయర్ ప్రైసెస్ ఉన్నాయి కదా! కాఫీ బీన్స్‌వి. సో, దానివల్ల మనకేమన్నా బెటర్‌మెంట్ ఉంటుందా అని చెప్తే, కాఫీ ప్రైసెస్ తగ్గినా కూడా ప్రెజెంట్‌గా అయితే సేమ్ లెవెల్‌లో ఉంటుంది. రియలైజేషన్ కొంచెం బెటర్‌గానే ఉంటుందని చెప్తున్నారు. ఇంకా వీళ్ళ ప్రొడక్ట్ మిక్స్ చేంజ్ అవుతుంది కదా! సో, వీళ్ళు ఫ్రీజ్ డ్రైడ్ కాఫీలోకి ఎంటర్ అవుతున్నారు. అది అది ఇన్ ఫ్యూచర్‌లో అది కూడా వీళ్ళకి బెటర్‌గా మార్జిన్స్ ఇవ్వబోతుంది. కాబట్టి ఓవరాల్‌గా బెటర్‌గా ఉంటుందని చెప్తున్నారు. వర్కింగ్ క్యాపిటల్ రిలేటెడ్‌గా అడిగినప్పుడు కాఫీ బీన్ ప్రైసెస్ తగ్గుతున్నాయి కదా! దానివల్ల వర్కింగ్ క్యాపిటల్ డేస్ కూడా ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. ఎందుకంటే డబ్బులు తగ్గినాయి కాబట్టి అక్కడ. రా మెటీరియల్ తగ్గింది కాబట్టి. క్యాష్ ఫ్లోస్ బెటర్‌గా అవుతాయి. ఆన్ ద పాజిటివ్ సైడ్ వీళ్ళు ఇంకా బాగా బెటర్‌గా వర్కింగ్ క్యాపిటల్‌ని బెటర్ చేస్తామంటున్నారు. ఇంకా ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ రిలేటెడ్‌గా చెప్తే FY27 Q1 కొంచెం లీన్ సీజన్ ఉంటుంది. Q3, Q4లో క్యాష్ ఫ్లోస్ బాగుంటాయి. Q1లో ఒకవేళ క్యాష్ ఫ్లోస్ బాగా రాకున్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే Q3, Q4లో వీళ్ళు పాజిటివ్ చేస్తామంటున్నారు. ఓవరాల్‌గా FY27లో పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ ఉంటాయంటున్నారు. ఇంకా డెప్త్ లెవెల్‌గా చెప్తే FY27లో ఎలాంటి అప్పులున్నాయో సేమ్ లెవెల్ డెప్ట్సే ఉంటుందంటున్నారు. 30-40 క్రోర్స్ కొంచెం పెరుగుతుందని అని చెప్తున్నారు. ఇంకా డెట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 8.3-8.4%కి వీళ్ళు తీసుకుంటామంటున్నారు. మన దగ్గర చాలా ఎక్కువ మంది టీ తాగుతారు. కాబట్టి కాఫీ గురించి అంత తెలియకపోవచ్చు. కాఫీకి, ఇన్‌స్టాంట్ కాఫీకి ఉన్న డిఫరెన్స్ క్విక్‌గా డిస్కస్ చేసుకుందాం. రెగ్యులర్ కాఫీ వచ్చేసరికి కాఫీ బీన్స్ తీసేసుకొని రోస్ట్ చేసి, గ్రైండ్ చేసి ఆ పౌడర్ ఉంటే దాన్ని మీరు వేడి చేసి అప్పుడు మీరు తీసుకుంటారు. దాన్ని ఎక్స్‌ప్రెస్సో, క్యాపుచినో ఇవన్నీ అమెరికానో ఇవన్నీ అంటాం కదా! సో, అవి రెగ్యులర్ కాఫీస్. సో, మనకి ఎక్కడెక్కడ కోస్టా కాఫీలో గాని, కెఫే కాఫీ డేలో దొరికేదంతా రెగ్యులర్ కాఫీ. ఇన్‌స్టాంట్ కాఫీకొచ్చేసరికి వీళ్ళు జస్ట్ ఆ పౌడర్‌ని తీసుకొని హాట్ వాటర్‌లో కలుపుకొని తాగేసుకోవడమే. నెస్‌కెఫే గాని, బ్రూ గాని మనం చూస్తుంటాం కదా! కాంటినెంటల్ కాఫీ గాని. సో, ఇవన్నీ ఇన్‌స్టాంట్ కాఫీలోకొస్తాయి. ఇన్‌స్టాంట్ కాఫీలో 3 టైప్స్ ఉంటాయి. స్ప్రే డ్రైడ్ ఉంటుంది, అగ్గ్లోమెరేటెడ్ ఉంటుంది, ఫ్రీజ్ డ్రైడ్ ఉంటుంది. సో, చీపెస్ట్ వచ్చేసరికి స్ప్రే డ్రైడ్ అండ్ అగ్గ్లోమెరేటెడ్ వచ్చేసరికి కొంచెం బెటర్‌గానే మార్జిన్స్ ఉంటాయి. ఫ్రీజ్ డ్రైడ్ వచ్చేసరికి హై మార్జిన్ ఉన్న బిజినెస్. సో, ఇప్పుడు ప్రెజెంట్‌గా వింటేజ్ కాఫీ వాళ్ళు ఆపరేట్ చేస్తుంది స్ప్రే డ్రైడ్ అండ్ అగ్గ్లోమెరేటెడ్. ఫ్రీజ్ డ్రైడ్‌కి వచ్చేసరికి ఇన్ ఫ్యూచర్‌లో వీళ్ళు ఎక్స్‌పాండ్ అవుతున్నారు. ఇన్‌స్టాంట్ కాఫీకి ఆహ్, ఫ్రెష్ కాఫీకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఫ్రెష్ కాఫీ తయారు చేయాలంటే మెషిన్ కావాలి, టేక్స్ టైమ్. ఇంకా ఇన్‌స్టాంట్ కాఫీకి వచ్చేసరికి ఇమ్మీడియేట్‌గా తయారవుతుంది, చీప్ కూడా. ఇంకా మనోళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫుట్‌ఫాల్ గురించి గాని, స్టోర్ ఎక్స్‌పాన్షన్ గురించి గాని, లైక్ రెగ్యులర్ కాఫీ షాప్స్ లాగా వీళ్ళు ఎక్స్‌పాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న ఫ్యాక్టరీని పెంచేసుకుంటే వీళ్ళకు బిజినెస్ బాగా జరిగిపోతది. వీళ్ళు మేజర్‌గా ఫోకస్ చేస్తున్నది ఫ్రీజ్ డ్రైడ్ కాఫీనండి. 2028 కల్లా వీళ్ళకు ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ఆహ్, ఆహ్, స్టార్ట్ అయిపోతుంది. సో, 5,500 మెట్రిక్ టన్ కెపాసిటీ ఇప్పుడుంది. 2028లో ఉంది. దాని తర్వాత 2030 లోపు ఇంకొక 5,500 మెట్రిక్ టన్ కెపాసిటీ పెంచబోతున్నారు. అంటే ఆల్మోస్ట్ 11,000 మెట్రిక్ టన్ కెపాసిటీ పెరగబోతుంది. ఇది హై మార్జిన్ ఉన్న బిజినెస్. FY27లో మనకి FY26లో 18.5 మార్జిన్స్ ఉంటే FY27లో 19%, FY29కి వచ్చేసరికి 22-24% మార్జిన్స్ పెరుగుతుందంటున్నారు. అంటే దాదాపుగా ప్యాట్‌లో మీకు 30% గ్రోత్ అవుతది. 25-30%. ఫర్ ఎగ్జాంపుల్ 100 క్రోర్స్ బిజినెస్ చేస్తున్న కంపెనీ 19% మార్జిన్స్ అంటే 19 క్రోర్స్ ప్యాట్ అవుద్ది. అదే 20-24% రఫ్‌లీ 24% పెట్టుకుందాం. 24 క్రోర్స్ అవుతది. ప్యాట్ గ్రోత్ అంటే ఆల్మోస్ట్ 25% ప్యాట్ గ్రోత్ పెరుగుతది. ఓన్లీ ఒకవేళ రెవెన్యూ పెరగకపోయినా. ఒకవేళ రెవెన్యూ పెరిగితే ఇంకా చాలా బాగా పెరుగుతది. సో, వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ప్రకారంగా రెవెన్యూ ఆల్మోస్ట్ 3x అవ్వాలి. చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు. స్ప్రే డ్రైడ్ కాఫీ గాని, ఇన్‌స్టాంట్ కాఫీ, అగ్గ్లోమెరేటెడ్ కాఫీ, ఇన్‌స్టాంట్ చికోరీ ఎలా ఉంటుందో ప్యాకేజింగ్ రేంజ్ వచ్చేసరికి టిన్స్‌లో గాని, ప్యాక్స్‌లో గాని తయారు చేస్తారు. 25 కేజెస్ బ్యాగ్సెస్ కూడా చేస్తారు. దీంతో పాటు మీరు 7.19% సీఏజీఆర్‌తో గ్రోత్ అవుతుంది. ఆల్మోస్ట్ $88 బిలియన్స్ డాలర్స్ ఉన్న బిజినెస్ $139 బిలియన్ డాలర్స్‌కి పెరగబోతుంది 2028 కల్లా. ఆల్మోస్ట్ 7.19 సీఏజీఆర్‌తో గ్రోత్ అవుతుంది. మేజర్‌గా ఫస్ట్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఎవరంటే యూఎస్, దాని తర్వాత యూరోప్ వీళ్ళకున్న బిజినెస్ మేజర్‌గా.
2.25 బిలియన్ అంటే 225 కోట్ల కప్స్ ఆఫ్ కాఫీ డైలీ అమ్మడబోతుంది. సో, మేజర్‌గా వాటర్ తర్వాత ఎక్కువగా కన్జ్యూమ్ చేసేది కాఫీని మాత్రమే. ఇంక ప్రొడక్ట్ ఆఫ్ ఇన్‌స్టాంట్ కాఫీ ఎలా తయారవుతుంది? సీడ్ కలెక్షన్ నుండి, నర్సరీ నుండి ప్లాంటింగ్ మీరు చూస్తే, ఆ డ్రైడ్ కాఫీ నుంచి లాస్ట్‌కి స్ప్రే డ్రైయింగ్ ఇది మీరు చూసుకోవచ్చు. ఇంకా మేనేజ్మెంట్ విషయానికొస్తే బాలకృష్ణ తాటి గారు ఆల్మోస్ట్ 30+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు. టాటా కాఫీలో వీళ్ళు వర్క్ చేశారు. 3 మిలియన్ ఉన్న బిజినెస్‌ని 50 మిలియన్‌కి పెంచేశారు. సాయి తేజ తాటి గారు కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. మంచి ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న మేనేజ్మెంట్ ఉన్నారు. ఇంక ఇన్‌స్టాల్ కెపాసిటీ 6500 మెట్రిక్ టన్ పర్ ఇయర్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు. ఇంక ప్యాకేజింగ్ రిలేటెడ్‌గా 3000 మెట్రిక్ టన్ పర్ ఇయర్ ఉంది. ఇంకా మార్కెట్ స్ట్రాటజీకొచ్చేసరికి కరెంట్ మార్కెట్ సౌత్ ఈస్ట్ ఏషియా, రష్యా, సీఐఎస్, యూరోప్, ఆఫ్రికా ఉంటే ఫ్యూచర్‌లో యూఎస్ఏ, న్యూజిలాండ్‌ని బాగా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే యూఎస్ఏ నంబర్ 1 కన్స్యూమర్ మార్కెట్ కాబట్టి. ఇంక జియోగ్రఫికల్‌గా సేల్ చూస్తే సౌత్ ఈస్ట్ ఏషియాలో 15%, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా కంట్రీస్‌కొచ్చేసరికి 30%, 28.65%, యూరోప్ 24%, రష్యా వచ్చేసరికి 20%, డొమెస్టిక్ వచ్చేసరికి 11%. సో, దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. 95%, 90-95% సేల్స్ ఔట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే రూపీ ఫాల్ అవుతుందో ఇలాంటి స్టాక్స్‌కి చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా వింటేజ్ కాఫీ యొక్క ఆహ్, ఫైనాన్షియల్ విషయానికొచ్చేసరికి కరెంట్ 149లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ 2100 కోట్లు. స్మాల్ క్యాప్ కంపెనీ. చాలా జాగ్రత్త దీంతో ప్లే చేసేటప్పుడు. స్టాక్ పీఈ 30. సో, వాల్యుయేషన్స్ వైస్ కంఫర్టబులే అనిపిస్తుంది నాకు. ఈవీ టు ఈబిటా కూడా కొంచెం హైలో ఉన్నా కాకపోతే వీళ్ళ గ్రోత్‌ని చూస్తే మాత్రం ఆల్మోస్ట్ చాలా బెటర్ పొజిషన్‌లో ఉందని చెప్పుకోవచ్చు. ఆర్ఓసీ, ఆర్ఓఏలు 18%, 16%, పెగ్ రేషియో 0.18% చాలా తక్కువ. డెట్ టు ఈక్విటీ చూసినా చాలా తక్కువ. బట్ మీరు వాల్యుయేషన్స్ వైస్ అయితే చాలా తక్కువనే చెప్పుకోవచ్చు ప్రెజెంట్‌గా. కానీ హై గ్రోత్ స్టాక్స్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. లేదు మీరు ఒక పర్టిక్యులర్ స్ట్రాటజీ పెట్టుకోవాలి. అప్‌వర్డ్ యావరేజింగ్, డౌన్‌వర్డ్ యావరేజింగ్ గాని వీటన్నిటిని బాగా చెక్ చేసుకోవాలి మీరు. ఇంక క్యాష్ ఫ్లోస్ విషయానికొచ్చేసరికి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు క్యాష్ ఫ్లోస్. ఆల్మోస్ట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ వచ్చేసాయి మార్చ్ 2026లో. మార్చ్ 2025లో 23% నెగెటివ్‌లో ఉండింది. విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. అండ్ వీళ్ళు FY 27లో కూడా క్యాష్ ఫ్లో పాజిటివ్‌గా ఉంటుందని చెప్తున్నారు. మీరు ఇక్కడ 99 క్రోర్స్ ప్రాఫిట్ ఫ్రమ్ ఆపరేషన్ వస్తే 15 క్రోర్స్ మాత్రమే వీళ్ళు క్యాష్‌గా జనరేట్ చేయగలిగారు. ఓవరాల్‌గా నెట్ క్యాష్ ఫ్లో ఉంది. బట్ ఇదంతా ఫైనాన్సింగ్ యాక్టివిటీ నుంచి జరుగుతుంది. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ నెగెటివ్‌గా ఉన్నాయి. కాకపోతే ఇంక ఫ్యూచర్‌లో బాగా చేస్తామని చెప్తున్నారు. ఇంకా కీ రేషియోస్ విషయానికొచ్చేసరికి ఇన్వెంటరీ డేస్ చూడండి. ఒకప్పుడు 924 డేస్ ఉండింది ఇన్వెంటరీ. ఇప్పుడు 94 డేస్‌లో అవుతుంది. బిజినెస్ క్యాష్ కన్వర్షన్ సైకిల్ చూడండి 921 నుండి 178 క్రోర్స్ చాలా చాలా తగ్గిపోయింది. వర్కింగ్ క్యాపిటల్ డేస్ కూడా 234 నుండి 147కి తగ్గిపోయింది. ఇక ట్రెండ్ చూస్తే చాలా బెటర్‌మెంట్స్ ఉన్నాయి. అసలు బిజినెస్‌ని వీళ్ళు మంచి ఎఫిషియెంట్‌గా రన్ చేస్తున్నారు. ఇంక షేర్ హోల్డింగ్ విషయానికొచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డీఐ ఓనర్‌షిప్ బాగా పెరిగింది. 0% నుంచి 7.62%కి పెరిగింది. ఎఫ్ఐఐ ఓనర్‌షిప్ కూడా ఆల్మోస్ట్ ఒక 4%, 5% దాకా పెరిగింది. ఇక మేజర్‌గా డీఐఎస్‌లో ఎవరున్నారంటే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఈ మధ్య చాలా వార్తల్లో ఉన్న స్టాక్. బాగా ఆహ్, పెర్ఫార్మ్ చేస్తున్నటువంటి మ్యూచువల్ ఫండ్ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ వాళ్ళు ఆల్మోస్ట్ 5.44% ఒక స్మాల్ క్యాప్‌లో, ఇన్నోవేషన్ ఫండ్‌లో 1.18 ఆల్మోస్ట్ 7% వీళ్ళే తీసుకున్నారు. ఇన్ ఫ్యూచర్‌లో కూడా ఇంకా కొన్ని ఆహ్, స్మా డీఐఎస్ గాని, ఎఫ్ఐఎస్ గాని వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే వీళ్ళ బిజినెస్ చాలా బాగా పెంచుతామంటున్నారు. నెక్స్ట్ 3 ఇయర్స్‌లో ఆల్మోస్ట్ 3x బిజినెస్ చేయబోతున్నారు. ఇంకా వింటేజ్ కాఫీ యొక్క ఆహ్, రిస్క్‌లను చూస్తే హై రిస్క్ వచ్చేసరికి ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ, ఎగ్జిక్యూషన్ రిస్క్. ఎందుకంటే 550 క్రోర్స్ ప్రాజెక్ట్ ఇది. హై మార్జిన్, హై కెపాసిటీ ఇంక్రీజ్ చేయబోతున్నారు. 5500 కెపాసిటీ. ఏదన్నా డిలే జరిగినా కాస్ట్ రెవెన్యూ స్లోవర్ అయినా కూడా ఖచ్చితంగా వీళ్ళకు ప్రెషర్ ఉంటది. కస్టమర్ కాన్సంట్రేషన్ వీళ్ళకున్న కస్టమర్స్ 19-20 గ్లోబల్ కస్టమర్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇది బీ2బీ సెగ్మెంట్‌లో ఆపరేట్ చేసే కంపెనీ. టాప్ 5-6 కస్టమర్స్ 50% రెవెన్యూను కాన్సంట్రేట్ చేస్తున్నారు. అంటే ఒకవేళ ఈ 5, 6 కస్టమర్స్ వెళ్ళిపోతే వీళ్ళ 50% బిజినెస్ లాస్ అవుతది. చాలా జాగ్రత్త. అందుకే హై గ్రోత్ స్టాక్స్‌ని చాలా బాగా స్టడీ చేయాలి. ఇంక ఫ్రీజ్ డ్రైడ్ కెపాసిటీ యుటిలైజేషన్ ఒకవేళ ప్రాపర్ జరగలేదు. వీళ్ళు ఆల్మోస్ట్ 800 కోట్స్ దాకా పెట్టబోతున్నారు.
సో, ఒకవేళ కెపాసిటీ యూటిలైజేషన్ జరగకపోయినా వాటి మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు వాళ్ళ అప్పులకు వడ్డీలు కట్టాల్సొస్తది. మీడియం రిస్క్‌లో గురించి వచ్చేసరికి డెట్ ఇంక్రీజ్ అవుతుంది. 550 క్రోర్స్ ఫేజ్ 2లో ఇంకా 400 క్రోర్స్ దాకా ఉండాలి. టోటల్ 900 క్రోర్ ఎక్స్‌పాన్షన్ జరగబోతుంది. ఇంక ఎక్స్‌పోర్ట్ డిపెండెన్సీస్ మొత్తం 95% ఎక్స్‌పోర్టే ఉంది కాబట్టి ఫ్యూచర్‌లో ఎలాంటి జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నా వీళ్ళకి ఇబ్బందే. వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏందంటే ఒకవేళ క మ మ కరెన్సీ వాల్యూ తగ్గితే మాత్రం వీళ్ళకి చాలా బెటర్. కాకపోతే వేరే కంట్రీస్‌లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్న కంట్రీస్‌లో ఏదైనా యుద్ధాలు అలాంటివి జరిగితే ఖచ్చితంగా నెగెటివ్‌గా ఉంటది. ఇంక కాంపిటీషన్ లార్జ్ ప్లేయర్స్ సీసీఎల్ ప్రొడక్ట్స్ గాని, టాటా కన్స్యూమర్ గాని, లార్జ్ వియత్నాం, బ్రెజిల్ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో, అంత ఈజీ కాదు. సో, వీళ్ళు చెప్తున్నట్టు ఆల్మోస్ట్ 3x కెపాసిటీ, మార్జిన్ ఎక్స్‌పాన్షన్ ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే మనం చూసుకోవాల్సింది వీళ్ళు ఎంత బాగా ఆహ్, ఆపరేట్ చేస్తున్నారు. అండ్ క్వార్టర్ టు క్వార్టర్ ఖచ్చితంగా వీళ్ళని ట్రాక్ చేయాల్సి ఉంటది. లేదంటే హై గ్రోత్ స్టాక్స్ బాగా ఫాల్ అవుతాయి. సో, ఇది వింటేజ్ కాఫీ యొక్క అనాలిసిస్.